క్రాంతి పత్ని గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే క్రాంతి సతీష్ పత్ని గారు. గారు, మనం చాలా సందర్భాల్లో ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ, అలాగే క్రూడ్ ఆయిల్ అందుబాటు, గ్యాస్ ధరల పెంపు, ఇలాంటి చాలా అంశాలు గత 2 నెలలుగా మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. కానీ నేరుగా ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్లో చేసిన ప్రకటన, బంగారం కొనుగోలు చేయొద్దు, పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలంటూ చాలా సలహాలు ఇచ్చారు. ఒక రకంగా సలహాగా చూడొచ్చు, మరో రకంగా హెచ్చరిక కూడా చూడొచ్చు. స్పెసిఫిక్గా బంగారం విషయంలో ఆయన అలా అనడానికి కారణం ఏంటి? నిజంగా బంగారు కొనుగోళ్లు తగ్గబోతున్నాయా? మీ అంచనా ఏంటి? ప్రస్తుతం మనం చూసినట్లయితే మెయిన్ ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ కొంచెం కాషియస్ గా, కొంచెం ఒక సజెషన్ ని కానీ ఒక గైడెన్స్ గానీ ఇవ్వటం జరిగింది. దానికి ప్రధానంగా చూసినట్లయితే మనం ప్రస్తుతం మనకి గోల్డ్ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ కింద, ఒక ఎసెట్ క్రియేషన్ లో కానీ, లేకపోతే గోల్డ్ అనేది సామాన్య మానవుడిలో కానీ, లేకపోతే హై నెట్వర్త్ ఇండివిజువల్ లో కానీ, ప్రతి ఒక్క భారతీయుడిలో ఒక గోల్డ్ అనేది ఒక ఈ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ కింద, అంతేకాకుండా ఒక ఆభరణం కింద ఉండటం మనం చూస్తున్నాం. బట్ ఒకటి అర్థం చేసుకోవాలి, గోల్డ్ అనేది ఇట్ ఇస్ ఏ డాలర్ డినామినేటెడ్ అసెట్. అంటే గోల్డ్ మనం ప్రతిసారి కొన్నప్పుడల్లా దాన్ని ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. మనం FY 25-26 లో కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ $72 బిలియన్ ఆఫ్ గోల్డ్ ని ఇండియాలో కొనడం జరిగింది. అంతేకాకుండా మనం టన్స్ లో చూసినట్లయితే సమ్వేర్ అరౌండ్ 70 to 720 టన్స్ గోల్డ్ ని ఇంపోర్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే టోటల్ ఇది గోల్డ్ రిజర్వ్ అనమాట, 720 టన్స్ గోల్డ్. ఓకే, ఓవరాల్ గా మనం చూసినట్లయితే ప్రస్తుతం డాలర్ డినామినేటెడ్ అసెట్ అవడంతో, అంతేకాకుండా లాస్ట్ వన్ ఇయర్ నుంచి క్లియర్ కట్ గా చూసినట్లయితే మన ఇండియాలోకి వచ్చేటువంటి విదేశీ మారక ద్రవ్యం అది ఏ రకంగా వస్తుందంటే, మెయిన్ కోర్స్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఇండియాలోకి వచ్చేది ఫస్ట్ FDI, దట్ ఈస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సెకండ్ థింగ్ వచ్చేసేసి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ FIIs రూపంలో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం ఫండ్స్ అని తీసుకురావడం జరుగుతుంది. సమ్వేర్ అరౌండ్ లాస్ట్ 1 ఇయర్ గా మనం చూసినట్లయితే దగ్గరగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 2 లక్షల కోట్లకు మించి ఇండియాలో నుంచి విత్డ్రా చేసి ఇండియన్ మార్కెట్ లో సెటిలింగ్ చేయడం జరిగింది అనమాట. అంతేకాకుండా మనం అనూహ్యంగా లాస్ట్ 10 ఇయర్స్ గా చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ధరలు అప్పుడప్పుడు లాస్ట్ 1 ఇయర్ లో $100 కి చేరువుగా వచ్చి మళ్ళీ తిరిగి రెజ్యూమ్ అయ్యి $70-80 లో ఒక ఈక్విలిబ్రియం, అంటే ఆ యావరేజ్ మీన్ లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. కానీ రీసెంట్ గా వచ్చినటువంటి ఈ ఇరాన్ వార్ తో క్రూడ్ ఆయిల్ ధరలు అనూహ్యంగా ప్రతి ఒక్కరి అంచనాలకి, ఊహలకి అందకుండా $100 పర్ బ్యారెల్ ఈ రోజు కూడా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం అనమాట. సో అందువల్లనే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఒకవైపు నుంచి ఇండియాలో నుంచి అమ్మకాలు చేయటం, అంటే డాలర్ కి డిమాండ్ రావటం, అంతేకాకుండా మనం ఏదైతే క్రూడ్ ఆయిల్ కి ప్రతిరోజు క్రూడ్ ఆయిల్ ని కన్జ్యూమ్ చేయటం ఉండటంతో అది కూడా డాలర్ డినామినేటెడ్ కమోడిటీ కాబట్టి ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ, ఎందుకంటే గోల్డ్ ఈజ్ ఒకటి అర్థం చేసుకోవాలి, గోల్డ్ ఈజ్ ఏ నాట్ ఏ నెసెసరీ, ఓకే, ఇట్ ఈజ్ ఏ డిస్క్రిషనరీ. అంటే మనకి డబ్బులు ఎక్కువైనప్పుడు గోల్డ్ కొంటాం. గోల్డ్ అనేది నిత్యావసరం కాదు, వేరే స్క్రూడ్ అనేది నిత్యావసరం. సో అందువల్ల ఆ లైన్స్ ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి మోడీ ఈ విషయం చెప్పడం జరిగింది. ఓకే గారు, మీ అంచనా ఏంటి సార్? అంటే గోల్డ్ కొనుగోలు వద్దన్నారు కదా, దాని ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా పడలేదు అని కృష్ణా దాచేపల్లి గారు అంటున్నారు. నిజంగా ఇంపాక్ట్ పడే అంశమా? ప్రధాని మోదీ చెప్పిన అంశానికి గల కారణాన్ని మీరు ఇందాక వివరించారు. నిజంగా పబ్లిక్ అంత సీరియస్గా తీసుకునే వాతావరణం క్రియేట్ అవుతుందా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సతీష్ గారు, మనం గోల్డ్ యొక్క ఫండమెంటల్స్ అర్థం చేసుకోవాలి. ఫండమెంటల్స్ అంటే అసలు గోల్డ్ ప్రైస్ ఏ రకంగా డిటర్మైన్ అవుతుందో చూసుకోవాలి. మనం ఇండియా, ఆఫ్ కోర్స్ మనము ఇండియన్స్ వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ ఇంపోర్టర్స్ ఆఫ్టర్ చైనా. సో గోల్డ్ అనేది డాలర్ డినామినేటెడ్ అసెట్. మనం ఇండియన్స్ ఒక్కరోజు మన యాక్టివిటీతో గోల్డ్ ధరలు అనేవి పెద్ద డిటర్మైన్ అవ్వవు. గ్లోబల్ గా
వచ్చేటువంటి మార్పులతో గ్లోబల్ గా ఉండే అంశాలతో గోల్డ్ ధరలు అనేవి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ముడిపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే రీసెంట్ గా గోల్డ్ ప్రైసెస్ కొంచెం కన్సాలిడేట్ అవుతుంటే దానికి ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే కొంచెం మార్కెట్ లో ఉన్నటువంటి వినికిడ్ న్యూస్ ఏంటంటే ఇట్స్ అన్కన్ఫర్మ్డ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే లాస్ట్ 5 years లో రష్యన్ సెంట్రల్ బ్యాంక్స్ బాగా గోల్డ్ ని పర్చేజ్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నట్లుగా అన్కన్ఫర్మ్డ్ న్యూస్ రావటం మార్కెట్ లో చూడటం జరిగింది. సో ఈ గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ అంటే ప్రతి కంట్రీ ఒక రిజర్వ్ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్స్ ఏ రకంగా బిహేవ్ చేస్తాయి కూడా ఒక ప్రధాన అంశం కింద మనం చూడాలి. సో రానున్న రోజుల్లో నెక్స్ట్ మనం అనూహ్యంగా ఇప్పుడు కనుక ప్రస్తుతం మనం చూస్తే కనుక లాస్ట్ 10 years లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎప్పుడు $100 per barrel ఎప్పుడు వెళ్ళలేదు. కానీ అనూహ్యంగా లాస్ట్ 60 days లోనే క్రూడ్ ఆయిల్ ధరలు ఎప్పుడు $120 per barrel దాకా వెళ్ళటం మనం చూస్తున్నాం. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే టూ మనీ మూవింగ్ పార్ట్స్ ఉన్నాయి అనమాట. సో క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల గోల్డ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే క్రూడ్ ఆయిల్ అగైన్ ఇట్స్ అ డాలర్ డినామినేటెడ్ అసెట్. క్రూడ్ ఆయిల్ ఇంకా ధరలు పెరిగితే కనుక డాలర్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది. అందుకే దీన్ని పెట్రో డాలర్ అంటాం మనం. సో క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు డాలర్ కి డిమాండ్ పెరుగుతుంది. డాలర్ కి డిమాండ్ పెరిగినప్పుడు గోల్డ్ డౌన్ అవుతుంది, గోల్డ్ కన్సల్టేట్ అవుతుంది. సో అందువల్ల ఈ ఇంపోర్ట్ రిలేటెడ్ పార్ట్స్ అనేవి ఓన్లీ మనం ఇండియన్స్ గోల్డ్ కొనటం మానేయటం వలన గోల్డ్ ప్రైసెస్ దిగి వస్తాయి అంటంలో కంప్లీట్ గా ట్రూత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దాని యొక్క ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. బట్ వేరేస్ మనం ఇండియన్స్ కనుక గోల్డ్ ని పర్చేజ్ చేయడం తగ్గిస్తే గనక ప్రస్తుతం మన యొక్క రూపీ డిప్రిషియేట్ అవుతుంది. ఈ రోజు కన్నా చూస్తే రూపీ ఆల్ టైమ్ లోనే ఉంది. ఆల్మోస్ట్ 95.83 లెవెల్లో రూపీ ప్రస్తుతం ఈ రోజు ఉంటూ మనం చూస్తున్నాం. ఇన్ కేస్ మనం కనుక గోల్డ్ ధరలు పెరిగి గోల్డ్ కన్జంప్షన్ పెరిగిపోతూ ఉండి మళ్ళీ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు కనుక పెరిగిపోతూ ఉంటే మరొక వైపు స్టాక్ మార్కెట్ లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ చేస్తూ ఉంటే కనుక డాలర్ కి డిమాండ్ బాగా పెరిగిపోతుంది. మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోయి క్రూడ్ ఆయిల్ రూపీతో డాలర్ మారక విలువ 100 రూపీస్ పెరిగినా తాకినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ తోనే యాజ్ ఎ ప్రికాషనరీ మెజర్ కింద ప్రైమ్ మినిస్టర్ ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. రైట్ కృష్ణ గారు, అంటే ఇక్కడ 2 రకాల చర్చ జరుగుతోంది. అంటే ఈ గోల్డ్ ఇండస్ట్రీ భవిష్యత్తు ఏంటి ఏడాదైనా అనేది, ఒకవేళ కొనుగోలు తగ్గడం అనేది ఒకటి, 2 గోల్డ్ ఇండస్ట్రీ అనేది ఇది ఒకటి గోల్డ్. సతీష్ గారు జస్ట్ టు యాడ్ ఒక పాయింట్ చేస్తాను. ఓకే, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో అంటే 1971 లో కూడా నెక్స్ట్ లాస్ట్ యూపీఏ లెడ్ గవర్నమెంట్ లో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు $148 per barrel 2007 లో వెళ్ళినప్పుడు కూడా గవర్నమెంట్ సజెషన్ చేయడం జరిగింది. అప్పుడు ఫార్మర్ 1967లో ఇందిరాగాంధీ ఇచ్చిన పిలుపు సార్. దానికి అప్పటి ది హిందూ ఫ్రంట్ పేజ్ నేను మీకు చూపిస్తున్నాను సార్ లైవ్ డిబేట్ లో. నెక్స్ట్ మాట్లాడబోతున్నాను, మీరే దాన్ని ప్రస్తావించారు. డోంట్ బై గోల్డ్, ఇందిరా టెల్స్ పీపుల్, అపీల్స్ ఫర్ నేషనల్ డిసిప్లిన్, ఫారెన్ ఎక్స్చేంజ్ పొజిషన్ స్టిల్ క్రిటికల్ గవర్నమెంట్ అని వచ్చింది సార్. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఎగ్జిట్ ఇవ్వాలి. మేము ఒక రూపీని కంట్రోల్ చేస్తామని ఎటువంటి రిస్ట్రిక్షన్ ఇవ్వడానికి లేదనమాట. అందువల్లనే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఫినాన్స్ మినిస్ట్రీ ఇటువంటి అడ్వైజర్స్ ఇవ్వడం తరచుగా జరుగుతుంది. ఈసారి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ ఒక పబ్లిక్ మీటింగ్ లో అనౌన్స్ చేయడంతో దానికి ఎక్కువ ప్రాధాన్యత నెలకొని ఉండటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. సో ఇక్కడ రెండోది క్రాంతి గారు, అంటే మన ఒకటి విదేశీ మారక ద్రవ్య కొరత, పెరుగుతున్న దిగుమతుల భారం, ఆర్థిక అస్థిరత, ఇలాంటి కారణాలు ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి పిలుపునిస్తారని నిజంగా దేశంలో ఆ పరిస్థితి ఉందా? ఏడాది పాటు ప్రధాని వద్దనటానికి ప్రధాన కారణం ఇదే అయి ఉండొచ్చా? చాలా ఇంపార్టెంట్ అంశం మీరు సతీష్ గారు చెప్పారు. కానీ ఏంటంటే ఇట్స్ అ ప్రికాషనరీ మెజర్ అన్నమాట. మనం ఈ మిడిల్ ఈస్ట్ లో వార్ అనేది నార్మల్ గా ప్రతి ఒక్కళ్ళు 10-15 days లో అయిపోతుంది అనుకున్నాం. ఈ రోజుకి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. కానీ ఏంటంటే ఎటువంటి ఈ యుద్ధ వాతావరణం కానీ ఆ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ ఏదైతే పెరిగినాయో అది తగ్గుముఖం చూపించలేదు. ఇంకా నోబడీ ష్యూర్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎట్లుంది, అక్కడ ఫ్రీ పాసింగ్ ఎట్లుంది అనేది ఇంకా తెలియట్లేదు. ఇట్స్ ఏ కంప్లీట్ అన్క్లియర్డ్ రిపోర్ట్స్ వస్తున్నాయి, అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సో అందువల్ల యాజ్ అ ప్రికాషనరీ మెజర్స్ ఇన్ కేస్
ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఇట్ యాజ్ ఏ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ కింద తీసుకుని Okay. క్రూడ్ ఆయిల్ ధరలు గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్స్ ప్రకారం కానీ రీసెర్చ్ ఏజెన్సీ రిపోర్ట్స్ ప్రకారం కానీ $125-150 ఆర్ ఇంకా ఎలివేటెడ్ లెవెల్స్ కి వెళ్ళి ఎక్కువ కాలం కనుక ఉంటే కనుక ఆ ప్రైస్ లో మనం చేయాల్సినటువంటి మెజర్స్ ఏంటి. సో అందువల్ల యాజ్ అ ప్రికాషనరీ మెజర్స్ కింద ఇది ఈ సజెషన్ అనేది ఇవ్వటం జరిగింది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఇన్ కేస్ ఈ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎలివేటెడ్ లెవెల్స్ అంటే ఎక్కువ ధరల్లో ఎక్కువ టైం అనుకుంటే కనుక డెఫినెట్ గా ఒక నీజర్క్ రియాక్షన్ అనేది రావడానికి మన ఇండియన్ ఎకానమీకి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం 95% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ని అగైన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అందువల్ల దీన్ని డబల్ వ్యామీ అంటారు, అంటే రెండు వైపుల నుంచి ఇబ్బంది పడుతున్నాం. అందుకే యాజ్ అ ప్రికాషనరీ మెజర్ కింద ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ స్టేట్మెంట్ చేయడం జరిగింది. బహుశా ఇక్కడి నుంచి కూడా ఇండియాని మంచి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా కూడా చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఎక్కువ ప్రెషర్ వచ్చినప్పుడే గుడ్ డెసిషన్స్ తీసుకుంటుంది మన గవర్నమెంట్ ఎప్పుడైనా. సో ఈ ప్రెషర్ తో అయినా ఇంకా ఇండియాలో ఉన్నటువంటి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారు, ఓకే, ఆ రీజన్స్ ని చూసి మళ్ళీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తిరిగి వస్తే కనుక మళ్ళీ రూపీకి డిమాండ్ వస్తుంది. అంతేకాకుండా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక ఏమాత్రం తగ్గుముఖం పట్టినా మళ్ళీ రెజ్యూమ్ అవడానికి అవకాశం ఉంది. సార్, ఒక సీనియర్ అనలిస్ట్గా ఈ రంగానికి సంబంధించి అంచనాలు వేయటంలో సిద్ధస్తుడిగా ఒక మాట చెప్పండి సార్. ప్రధాని మోదీ పిలిపించారు కాబట్టి కొనుగోలు చేయటం అనేది కామన్ పబ్లిక్ తగ్గిస్తారా? ఒకవేళ అదే జరిగితే దేశంలో బంగారంపై ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సతీష్ గారు. బట్ వన్ థింగ్ ఏంటంటే, గోల్డ్ ఈజ్ నాట్ ఏ నిత్య అవసరం కాదు. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉన్నప్పుడే బంగారు షాప్ కి వెళ్తాం. ఓకే, సో బట్ అట్ ది సేమ్ టైం ప్రెస్టేజ్ అండ్ సెక్యూర్ అండ్ కస్టమ్, సేఫ్ హెవెన్. గోల్డ్ ఈజ్ సేఫ్ హెవెన్. క్రాంతి గారు ప్లీజ్. ఓకే, సేఫ్ హెవెన్ ఎప్పుడు, మీరు చెప్పింది అది. నేను సేఫ్ హెవెన్ అనేది ఎప్పుడు చూస్తానంటే, ఓకే, నా దగ్గర ఎక్కువ డబ్బులుండి ఎక్స్ట్రా డిస్పోజబుల్ ఇన్కమ్. ఇట్ ఈస్ ఏ గోల్డ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిస్క్రిషనరీ స్పెండింగ్. ఓకే, ఇట్స్ నాట్ ఏ నాన్ డిస్క్రిషనరీ స్పెండింగ్. ఈ రోజు నేను గోల్డ్ కనకపోతే కడుపు నిండదంటానికి లేదు. ఓకే, సో వేరే నా ప్రయాణం ఆగిపోతే ఇబ్బంది. క్రూడ్ ఈజ్ మచ్ ఎసెన్షియల్ అన్నమాట గోల్డ్ కంటే. సో బట్ ఏంటంటే అందువల్లనే ఆ ఉద్దేశంతోనే ప్రధాని మోడీ ఓకే ఈ సజెషన్ ఇవ్వటం జరిగింది. అంటే పబ్లిక్ ఎట్లా ఆలోచిస్తారు సార్? పబ్లిక్ ఎలా తీసుకుంటారు? కొనుగోలు చేయటం అనేది తగ్గిస్తారా? సార్, వన్ థింగ్, మనం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ చూడాలి. ఓకే, ఇది ఏంటంటే ఒక రోజులో ప్రైమ్ మినిస్టర్ మోడీ సండే ఈ స్టేట్మెంట్ ఇవ్వటం, ఓకే, ఇంకా మనకు 48 hours కూడా కంప్లీట్ కాలేదు. ఈ ఇమీడియట్ గా మనం ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది అనేది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మల్టిపుల్ మూవింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. ఇన్ కేస్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక బాగా పెరిగిపోతే గవర్నమెంట్ ఇప్పుడు సజెషన్స్ ఇచ్చింది, రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ కనుక అవుట్ ఆఫ్ ద కంట్రోల్ వెళ్తే కనుక దీస్ ఆర్ ఆల్ హైపోథెటికల్ కేస్ స్టడీస్ మాత్రమే, ఒక ఇన్వెస్టిగేషన్స్ మాత్రమే. ఇన్ కేస్ అవుట్ ఆఫ్ ద కంట్రోల్ వెళ్ళింది అనుకోండి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, దే మైట్ ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఆల్సో, ఆర్ ఇంపోర్ట్ డ్యూటీస్ ని పెంచుతారు, టాక్సెస్ ని పెంచుతారు. టాక్సెస్ కనుక పెంచితే కనుక ఆల్మోస్ట్ కన్జంప్షన్ జరుగుతుంది. సో ఇవన్నీ ప్రీమెచ్యూర్ టు స్టేట్స్. కానీ ఏంటంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్, నెక్స్ట్ 1 month ప్లేసెస్ ఏ రకంగా ఉంటాయి, మన యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ రకంగా ఉంటాయి, రూపీ బిహేవియర్ ఏ రకంగా ఉంటాయి, ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది. చూద్దాం సార్. సతీష్ గారు, జస్ట్ పాయింట్ యాడ్ చేస్తాను. 1933లో అమెరికాలో ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ప్రెసిడెంట్ కింద ఉన్నప్పుడు 1933లో అమెరికాలో గోల్డ్ కొనటం కంప్లీట్ గా బ్యాన్ చేశారు 1933లో. ఓకే, ఈ ఆర్డర్ పేరు గోల్డ్ ఎక్స్ప్రోప్రియేషన్ ఆర్డర్ అన్నమాట. సో ఒక్కోసారి గవర్నమెంట్స్ ఇటువంటి మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇదేం కొత్త కాదు. హిస్టరీ, ఫైనాన్షియల్ హిస్టరీ కనుక చూస్తే కనుక అప్పుడప్పుడు గవర్నమెంట్స్ ఇటువంటి మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. గ్రేట్ డిప్రెషన్ అప్పుడు ఇది చేయడం జరిగింది అనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక అన్యూజువల్ టైమ్స్ లో ఉన్నాం, అది అర్థం చేసుకోవాలి.